నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజువలే నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 5th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ యోబు అంటున్నాడు, నా అడుగుల లెక్క నేను ఆయన తెలియచెప్తాను. రాజువులే నేను ఆయన ఎదుకు వెళదాను. అంటే మంచి మనస్సాక్షిని కాచుకుంటున్నాడు, విశ్వాసాన్ని కాచుకుంటున్నాడు, పవిత్రతను కాపాడుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆ మేరకు అడుగులు వేస్తున్నాడు, ఏ మాత్రం తప్పిపోకోకుండా. అందుకని దేవునికి నేను నా లెక్క అప్పచెప్తానంటున్నాడు. నేను నన్ను లెక్క అడిగితే మనం ఎలా ఉంటాం? యథార్థంగా వాక్యానుసారంగా అడుగులు వేస్తున్నావా? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగంటున్నాడు. ఆత్మఫలం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తున్నావా? పరిశుద్ధాత్మకు చోటిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు చోటిచ్చి ఆయనకు లోబడతావో, దేవుడు నీలో ఉండి నాలో ఉండి ఆయన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే. దేవుని పరిశుద్ధాత్మకు నువ్వు చోటు ఇవ్వలేదా, ఆయనకు నువ్వు లోబడలేదా, సరెండర్ అవ్వలేదా, నువ్వుగా ఉంటావు. నువ్వుగా ఉంటే ఆయన్ని సంతోషపరచలో నీ లెక్క ఆయనకి అప్పచెప్పలేవు. అటు ఇటు తొట్టిల్లిపోతావు, కృపను కోల్పోతావు. కాబట్టి ఇది మొదలుకొని దైవ కుమారుడుగా ప్రత్యక్షత నీలోంచి నాలోంచి రావాలంటే దేవునికి నా అడుగులు లెక్క నేను చెప్పాలి. ఆయన దగ్గరికి వెళ్ళి తలెత్తుకుని, ప్రభువా మీరు చెప్పినట్టు నేను చేశాను, నీ ఇష్టానుసారం నేను బతికాను అని చెప్పాలి. దావీదు దేవునికి హృదయానుసారుడుగా జీవించాడు. అబ్రహాము స్నేహితుడిగా జీవించాడు. నీవు నేను కూడా అలాగున అడుగులు వేద్దామా? యోబు అన్ని విషయాలు లెక్క చెప్పాడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టలేడు. నువ్వు నేను కూడా వాక్యానుసారంగా అడుగులు వేస్తే దైవ దీవెనలు మనవే, దైవ ఆశీర్వాదం అందే. ఆ మేరకు పరిశుద్ధాత్మకు చోటిద్దాం. ఆశ్చర్యకరుడా, నీ ఆత్మను మా పైన కుమరించండి, పరిశుద్ధాత్మ శక్తిని నింపండి, లోబడి దిద్దుకునే వారంగా సహాయం చేయండి. యోబు అంటున్నాడు, నా అడుగులు లెక్క ఆయనకి అప్పచెబుతానంటున్నాడు. ఎంతగా ఖచ్చితంగా వాక్యానుసారంగా అడుగులు వేసాడు. అయ్యా, కన్యకను చూసి నేను ఎలాగున ఊహింతును అంటున్నాడు యోబు 31వ అధ్యాయంలో. అలాగే విధవరాలను చూస్తే వాళ్ళకి నేను న్యాయం చేశానంటున్నాడు. ప్రభు, అన్ని విషయాలు నీ వాక్యానుసారం పరిశుద్ధత, పవిత్రతను కాపాడుకున్నాడయ్యా. అలా మేము కూడా జీవించి ఫ్రూట్ఫుల్గా మారాలి, దైవ కుమారులుగా మేము సిద్ధపడాలి, అనేకులు దీవెనకరంగా మారాలి. మా వెళుతున్న పోవచ్చు, మా అక్కర్లు తీర్చి, మా సమస్యను సాల్వ్ చేయండి, చీకటాత్మను లయపరచండి. నామలు ఏ బిడ్డకి అవసరం తెలుసు, నీకు కృప తీరువండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రాక్టికల్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, వీటన్నిటిని కూడా తోడేయండి, కృప చూపించండి. నేను ఎగ్జామ్స్ రాసి ప్రతి బిడ్డకి, ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి బిడ్డ తోడేయండి. మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి, దీవెన ఇవ్వండి, మంచి రిజల్ట్స్ ఇవ్వండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, ప్రతి ఒక్కరిని రెక్కలేన కాయండి. కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకు రుద్దుకరమైన ఏ శక్తులు ఎవరిని పనిచేయనివ్వద్దు. అన్ని విషయాలు కూడా నీ దీవెన సమాధానం తోడగించి నడిపించండి. ప్రతి వ్యాధిని గద్దించండి, మరణకణ వ్యాధులు గద్దిస్తున్నా, హాస్పిటల్ కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి, కృప చూపించండి. కుటుంబాలు నెమ్మదిని, సైక్యత, సమాధానం ఇవ్వండి. బిజినెస్ను దీవించండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. నాయన, ఈ అన్ఎండింగ్ ఫెస్టివల్స్లో స్పెషల్ సీడ్ విత్తడానికి మా బిడ్డలు ప్రతి ఒక్కరి చేతులు బలపరచండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వారి వెళ్తులు పోర్చండి. విదేశాలు మా ప్రియులను జ్ఞాపకం చేసుకో. షైనీ జకరియాలని, జాన్సన్ గారి ఫ్యామిలీని, కరుణ, అవినాష్ ప్రభా, అలాగే ఆ బిడ్డల్ని మణి బ్రదర్ని చూడమని జ్ఞాపకం చేసుకో. హరీష్ని జ్ఞాపకం చేసుకుని అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభు. ఇస్తేరుడు అందరిని కూడా కృపలో జ్ఞాపకం చేసుకొని కృపకు వారసులుగా చేయండి. నాయన, వారందరిని కూడా ప్రొటెక్ట్ చేయండి, కృపాక్షేమాలతో వేయించండి. మా బిడ్డలను బలపరచండి. అవసరాలు జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, సమాధానం అండి, నెమ్మదిని బిడ్డ నెమ్మదిని ఇవ్వండి. సంఘాన్ని మరింత బలపరిచి ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చీకటితో సిద్ధపూర్ ల్యాండ్స్ ఆశీర్వాదకు మార్చండి. చీకటాత్మ లయపరచండి, ప్రొటెక్ట్ చేయండి ప్రభు. అన్నింటిని ప్రొటెక్ట్ చేయండి. ఇక్కడ కూడా చర్చి విషయాలు కూడా దీవెన దయచేసి, 4th జరిగే సెంటర్ కూడా కృప చూపించండి. అన్ని విషయాలు కార్యాలు చేసి దీవెన ఇవ్వండి. ప్రతి సంఘ బిడ్డను బలపరచండి. పర్లోకనిస్తే రోజు సంఖ్య పెరగాలి. ఉన్న బిడ్డలను బలపరి, పరిచారకులను ప్రతి ఒక్కరిని బలపరిచి, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం, సమాధానం దయచేయమని ఇవ్వండి. సాతానికి లయపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం మనకి 6th ఆలివ్ ఆయిల్ అన్ఎండింగ్ ఫెస్టివల్. ఒక ఘనమైన సీడ్ విత్తడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదామా? విత్తిన ప్రతి ఒక్క బిడ్డ అద్భుతమైన పంటను దేవుడు ఇచ్చునుగాక, కృపనిచ్చునుగాక, నీ వెళుతును పూర్చుని మిరాకిల్స్ చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.